అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సహజా మాషెట్టి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుమలలో ఏమేం ప్లేసెస్ చూసాము అండ్ కొంచెం తిరుమల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ అయితే ట్రైన్ దిగాక మేము క్యాబ్లో తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళాము. తిరుమలకి వెళ్ళే దారిలో మనకి ఒక టోల్ ప్లాజా ఉంటుంది. అక్కడ మన లగేజెస్ మొత్తం స్కాన్ చేస్తారు. దానితో పాటు మన వెహికల్ కూడా చెక్ చేస్తారు. అదే మనం బస్లో వెళ్తే ఓన్లీ లగేజ్ చెక్ చేస్తారు. మెయిన్గా మనకి ప్లాస్టిక్ బాటిల్స్, సిగరెట్స్, ఆల్కహాల్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నమాట. మా బ్యాగ్స్ అన్నీ స్కాన్ అయ్యాక ఇంకా పైకి స్టార్ట్ అయ్యాము. మనకి పైకి వెళ్ళడానికి 28 నిమిషాలు టైం ఇస్తారు. ఈ టైంలో కింద నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, కిందికి రావడానికి కూడా ఒక రూట్ ఉంటుంది. సో మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉండదు. 28 నిమిషాలు కన్నా తక్కువ వెళ్తే మనకి ఫైన్ వేస్తారు. సో 28 నిమిషాలు కన్నా ఎక్కువ వెళ్ళడం మంచిది. ఫైనలీ కొండపైకి వచ్చేసాము. మనకి కింద వెహికల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ని స్కాన్ చేసేస్తాము. మళ్ళీ పైకి వచ్చాక అదే టికెట్ని స్కాన్ చేస్తే మనము ఎంత సమయంలో పైకి వచ్చామనేది ఆ టికెట్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మన టికెట్ అనేది స్కాన్ చేస్తున్నారు. టికెట్ స్కాన్ అయ్యాక మేము ఇంకా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. ఇప్పుడైతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. రూమ్ కోసం మేమైతే మాకు తెలిసిన వాళ్ళ డోనర్ లెటర్ తెచ్చుకున్నాము. సో ఎక్కువ టైం పట్టలేదు. రూమ్ బుకింగ్స్ ఆఫ్లైన్లో చేసుకుంటే సిఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఆపోజిట్లో ఉంటుంది. మన బడ్జెట్ బట్టి రూమ్ అలొకేట్ చేస్తారు. ఇక్కడైతే 50 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ రూమ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. మాకైతే సప్తగిరి గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఇక్కడ కింద ఆఫీస్లో రిసిప్ట్ చూపించాలి. 500 రూపీస్ డిపాజిట్ చేయాలి అండ్ పర్ డే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనకి రూమ్ ఎక్స్టెన్షన్ కావాలంటే రూమ్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఇది మాకు ఇచ్చిన రూమ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి.
మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. ఇక్కడ మనకి మార్నింగ్ 11 AM టు ఈవినింగ్ 5 PM వరకు లక్కీ టిప్స్ ఉంటాయి. మనకు కావాల్సిన దర్శనం అనేది ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే చాలు. ఇక్కడ కళ్యాణం, సుప్రభాతం, తోమల సేవ మరియు కొన్ని దర్శనాలు అనేది టోకెన్స్ ఇస్తారు. ఈవినింగ్ 5:30 PMకి మనకి సిఆర్ఓ ఆఫీస్ ముందు డిస్ప్లే చేస్తారు. ఈ లక్కీ టిప్స్ అన్ని వచ్చేసి సిస్టమ్ జనరేటెడ్ అనమాట. ఈ లక్కీ టిప్స్ వచ్చేస్తే మనము ఇప్పుడు జేఈఓ ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ చేస్తాము. అలాగే మన మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది. తర్వాత ఫ్రీ దర్శనం కూడా వెళ్ళాము. ఈ ఫ్రీ దర్శనంకి కూడా మనకి టోకెన్ ఇస్తారు. యాక్చువల్లీ టోకెన్ తీసుకొని బయటికి వచ్చేసాము. చాలా మందికి తెలియక కంపార్ట్మెంట్స్లోనే ఉండిపోయారు. మనము రీఎంట్రీతో కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే కొంచెం లోపలికి వెళ్తే సెకండ్ టైం స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ కనుక అవుతే మనకి ఇంకా బయటికి అవ్వడానికి ఉండదు. మనము ఈ రీఎంట్రీ వచ్చేసి ఎస్వి మ్యూజియం ఆపోజిట్ నుంచి వెళ్ళొచ్చు. సో మేము కూడా అలా బయటికి వెళ్ళేసి మళ్ళీ లోపలికి వెళ్ళాము. మాకు దాదాపు గంటన్నర నిమిషాలలో దర్శనం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి తిరుమలలో మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఏసీ బస్సెస్ మరియు నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో సంకీర్తనలు, భజనలు బాగా చేస్తారు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి భక్తి ఛానల్లో చాలా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి. ఈ మండపంలోనే ఆ ప్రోగ్రామ్స్ అన్ని జరుపుతారు. నైట్ వ్యూలో టెంపుల్ చాలా బాగుంటుందని వచ్చాము. మనము దీపాలు, కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. మనకి టెంపుల్ ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. మనకి ఈ వ్యూ వచ్చేసి పుష్కరాలకి యూజ్ చేస్తారు. ఈ వాటర్లో ఇప్పుడు ఎవరిని కూడా స్నానం చేయనివ్వడం లేదు. పక్కనే వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఒక వరం ఇచ్చారు. ఇక్కడ తిరుపతికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఫస్ట్ నీ దర్శనం చేసుకున్నాకనే స్వామి దర్శనం చేసుకోవాలి అని అంటారు. ఇది వచ్చేసి టీటీడీ వాళ్ళ అన్నప్రసాదం. ఈ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM టు 3 PM, మళ్ళీ ఈవినింగ్ 6 PM టు 10 PM వరకు ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు. తర్వాత మేము వచ్చేసి ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాము. ఇక్కడ మనకి అన్ని రకాల బొమ్మలు, పూజా సామాన్లు, యాక్సెసరీస్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ డే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఫొటోస్ దిగి తర్వాత తిరుమలలో కొన్ని చూడాల్సిన ప్లేసెస్కి వెళ్ళాము.
ఫస్ట్ వచ్చేసి పాప వినాశనంకి వెళ్ళాము. పాప వినాశనం అంటే మన పాపాలని తొలగించడానికి స్నానం చేస్తాము. మనకి స్నానం వీలవ్వకపోతే ఆ నీళ్ళని మన నెత్తి మీద కూడా చల్లుకోవచ్చు. దీని ఆపోజిట్లో మనకి గంగాదేవి అమ్మవారు టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అలాగే మనకి ఇక్కడ డ్యామ్ కూడా ఉంటుంది. డ్యామ్కి ఎంట్రీ లేదు, సో మనం దూరం నుంచి చూడొచ్చు. సెకండ్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. లాక్డౌన్ కన్నా ముందు స్వామివారి పాదాలని టచ్ చేయించేవాళ్ళు. ఇప్పుడు అద్దాల మేడలతో కట్టేశారు. ఈ పాయింట్ నుంచి మనకి కంప్లీట్ తిరుమల కనిపిస్తుంది. మనకి స్వామివారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ స్క్వెరల్స్ చాలా బాగున్నాయి. జూలో చూడడం తప్ప బయట ఇదే నా ఫస్ట్ టైం చూడటము. ఆ తర్వాత మేము శిలాతోరణంకి వెళ్ళాము. శిలాతోరణం నుంచి చక్రతీర్థంకి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మేము శిలాతోరణంకి వెళ్ళాము. ఈ శిలాతోరణం అనేది న్యాచురల్గా ఏర్పడింది. దీన్ని రాక్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఈ స్టోన్స్ అనేవి సుమారు 2500 ఇయర్స్ బ్యాక్వి. స్వామివారు ఫస్ట్ శ్రీవారి పాదాలు నుంచి ఈ ప్లేస్కి వచ్చి ఇప్పుడు ఉన్న టెంపుల్లో వెలిసారు అని అంటారు. కిందికి స్టెప్స్ వెళ్ళే దారిలో మనకి వాటర్ కనిపిస్తాయి. ఈ వాటర్లోకి దిగడానికి ఎలో చేయరు మనని. విష్ణుమూర్తి వదిలిన చక్రం ద్వారా ఈ చక్రతీర్థం ఏర్పడిందని అంటారు. కిందికి వచ్చాక మనకి శివలింగం, వినాయకుడు, కుమారస్వామిలు ఉంటాయి. దర్శనం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగకి వెళ్ళాము. ప్రతి ప్లేస్లో ఇలా మనకి షాప్స్ ఉంటాయి. అండ్ సీజన్ బట్టి క్రౌడ్ ఎక్కువ తక్కువ ఉంటారు.
సుమారు 120 స్టెప్స్ కిందికి దిగితే మనకి ఆకాశగంగ కనిపిస్తుంది. ఈ ఆకాశగంగలో మనకి కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఉంటుంది. సీజన్ బట్టి ఫ్లో అనేది తగ్గడం పెరగడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల కోసం పిల్లర్ పెట్టారు. ఆ పిల్లర్కి వచ్చిన వాటర్ ద్వారా మన నెత్తి మీద చల్లుకోవచ్చు. లాస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళే దారిలో ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్స్ కనిపించాయి. న్యాచురల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. ఈ టెంపుల్స్ వెళ్ళడానికి ఎంట్రన్స్ 5 రూపీస్. ఈ టెంపుల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలో చేయలేదు. సో ఓన్లీ టెంపుల్ ఎంట్రన్స్ తీసాను. ఈ టెంపుల్ పక్కనే మనకి హితారాం బాబా జీవ సమాధి ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళొకసారి టెంపుల్ని చూసి నెక్స్ట్ డే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. కిందికి వెళ్ళే దారిలో మనకి అల్పిరి ద్వారా మెట్లెక్కే వాళ్ళు కనిపిస్తారు. అండ్ మనకి కిందికి దిగడానికి 40 నిమిషాలు టైం ఇస్తారు. చాలా మలుపులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. ఫైనలీ అలా మేము 3 డేస్ తిరుమలలో ఉండి కిందికి వచ్చి తిరుపతిలో ట్రైన్ ఎక్కేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ కంటెంట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.